రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన TUWA-H143 ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టరేట్ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 500 మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWA-H143 ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందివ్వాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మిత్రులారా, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా చెప్పుకుంటున్న ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియాలో పనిచేస్తున్న విలేకరులు ఈరోజు అక్రిడిటేషన్ కార్డు కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, అది ఏదైతేనేమి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డును అడుక్కునే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి నెలకొనడం అనేది చాలా బాధాకరం. ఇటీవల నాకు తెలిసి 6 నెలల కాలంలో బస్సు పాస్ను 6 సార్లు రెన్యువల్ చేశారు. ప్రతిసారి 50 రూపాయలు వెచ్చించి బస్ స్టాండ్కి పోయి పాస్ తీసుకోవాలి. ఏంటి అసలు? అంటే జర్నలిస్టు సమాజం పక్షాన ప్రభుత్వ అసలు వైఖరి ఏంటి? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల పక్షాన్నే మీరు ఈ రకంగా వివరిస్తే రాబోయే రోజులలో భారీ మూల్యం చెల్లించక తప్పదని మా TUWA-H143 తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పాలకులే కావచ్చు, అధికారులే కావచ్చు, కళ్ళు తెరిచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడిటేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల వారం రోజుల సమయం ఇస్తున్నాం. లేని ఏడల భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకడమని చెప్పి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహచర జర్నలిస్టు మిత్రులందరికీ, యూనియన్ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు. సాధన కోసం పోరాటం చేయడానికి పుట్టినటువంటి యూనియన్ TJF ఇప్పుడు జర్నలిస్టుల సమస్యలపైన వాటి పరిష్కారం కోసం వాటిని హక్కులను సాధించుకోవడానికి ముందుండి పోరాడానికి సిద్ధంగా ఉన్నటువంటి యూనియన్. ఈ యూనియన్ ఎల్లవేళలా జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తుందనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రతి ఒక్క జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డును తన యొక్క గౌరవంగా భావిస్తారు. ఈ అక్రిడిటేషన్ కార్డు అనేటువంటిది ప్రభుత్వం గుర్తించి ఇచ్చేటువంటి కార్డు. ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుంటుందో ఆ సంక్షేమ పథకాలకు అర్హులు ఈ కార్డు ఉన్నవాళ్ళు. అయితే ప్రభుత్వం ప్రస్తుతము జర్నలిస్టులకు ఏం సంక్షేమం ఇస్తుందో ఏం ఇస్తలేదో తెలియదు, కానీ కేవలం ఒక బస్ పాస్ మాత్రం ఇస్తుంది. ఈ బస్ పాస్ మహిళలకైతే పూర్తిగా ఉచితంగా ఇస్తుంది. జర్నలిస్టులకు 1/3 అని అంటారు. అది చెప్పడం 1/3, ప్రాక్టికల్గా చూస్తే సగం ఛార్జ్ పడుతుంది. ఆ ఛార్జ్ పడితే ఆ కార్డు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వము నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తుంది. ఇలాంటి కాలయాపన చేయకుండా వెంటనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడంలో ఇంకా జాప్యం చేసినట్లయితే తీవ్రంగా ఉద్యమిస్తాము అని హెచ్చరిస్తున్నాం.